హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ స్పెచ్ క్రియేటివిటీ. మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి పూల్ మఖానా స్వీట్ రెసిపీ. పూల్ మఖానా లేదా తామర గింజలు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలిగిస్తాయి. ఇవి తక్కువ కొలెస్ట్రాల్, అధిక ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు కలిగి ఉంటాయి. మఖానాలు బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యానికి, ఎముకల బలానికి, షుగర్, బీపీని కూడా అదుపులో ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పూల్ మఖానా పిల్లలకైనా పెద్దలకైనా హెల్దీ స్నాక్ రెసిపీ. పూల్ మఖానా స్వీట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని పావు కప్పు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అంత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకొని అంత బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టి 2 లేదా 3 నిమిషాలు అంత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చిటపటమనేంత వరకు అంత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఈ ప్లేట్ని పక్కన పెట్టుకొని ఇదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అంతా హీట్ అయ్యాక 1 కప్పు పూల్ మఖానా వేసుకోవాలి. తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు అంత బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేస్తే ఎక్కువ కలర్ వచ్చేస్తాయి, కానీ లోపల వరకు వేగవు. సో లో టు మీడియం ఫ్లేమ్ పెట్టి 7 లేదా 8 నిమిషాల వరకు అంత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ వచ్చాక ఇవి వేగాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా ఒకటి తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే ఇలా క్రిస్పీగా ఫ్రై అవ్వాలి. ఇలా మ్యాష్ అయితే కరెక్ట్గా వేగినట్టు. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఈ ప్లేట్ని పక్కన పెట్టుకొని పల్లీలు తీసుకొని పల్లీలపై ఉండే బొట్టునంతా తీసేయాలి. తర్వాత ఈ పల్లీలని ఒక రోట్లోకి తీసుకోవాలి. తర్వాత కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోవాలి. మీరు కావాలంటే మిక్సీ జార్లో వేసుకొని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా దంచుకున్నాక ఈ రోల్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ తీసుకొని 1/2 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్ పెట్టి అంత బాగా కలుపుకోవాలి. తర్వాత 2 లేదా 3 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోవాలి. తర్వాత అంత బాగా కలుపుకోవాలి. బెల్లాన్ని అంతా బాగా కరిగించుకోవాలి. మీరు కావాలంటే బెల్లం అంతా పూర్తిగా కరిగించుకున్నాక ఫిల్టర్ చేసి తీసుకోవచ్చు. నేను తీసుకున్న బెల్లం బాగుంది కాబట్టి నేనేం ఫిల్టర్ చేయలేదు. ఇలా బెల్లం అంతా పూర్తిగా కరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. ఈ స్వీట్ కోసం ఎలాంటి పాకం పట్టాల్సిన అవసరం లేదు, బెల్లం అంతా కరిగితే సరిపోతుంది. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పూల్ మఖానా, ఫ్రై చేసుకున్న నువ్వులు, మనం దంచి పెట్టుకున్న పల్లీలు వేసుకొని అంత బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టి అంత బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక తర్వాత నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత వీటిని కొంచెం చల్లార్చుకోవాలి. ఇవి లైట్గా వేడిగా ఉన్నప్పుడు వీటిని విడివిడిగా చేసుకోవాలి. ఇలా అన్ని విడివిడిగా చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పూల్ మఖానా స్వీట్ రెడీ. చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు పాడవ్వకుండా ఫ్రెష్గా ఉంటాయి. ఇవి ఓపెన్గా పెట్టేస్తే గాలిపోయి మెత్తబడతాయి. ఇలా బాక్స్లో పెట్టుకుంటే క్రిస్పీగా ఉంటాయి. అంతే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.